ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పిల్లలమైన మనకి ఆయన చెప్తున్నటువంటి మాట, మీరు ఆత్మ విషయంలో దీనులుగా ఉండండి అని. అంటే దీన మనస్సును ధరించుకోవాలని ప్రభువు చెప్తున్నారు. ఎవరైతే ఆత్మలో తన్ను తాను తగ్గించుకుంటారో వారే దీనులు. ఒక వ్యక్తి జీవితంలో దేవుని కృప సమృద్ధిగా ఉంది అంటే ఆ వ్యక్తి దీనత్వము, తగ్గిన స్వభావంతో జీవించగలుగుతాడు. మనకి ఎన్ని తలాంతులు ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా వాటిని చూసుకొని గర్వించకూడదు. కానీ వాటిని అనుగ్రహించిన దేవుని వైపు చూస్తూ మరింత దీనత్వంలోకి నడిపించబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినంత కాలం కూడా ఆయన చాలా సాధారణ మనిషిగానే దీనత్వం కలిగి జీవించారు. చాలామంది అంటూ ఉంటారు, మనం రాజు బిడ్డలం, రాజుగా ఉండాలి అని అంటారు. ఎస్, మనం రాజు బిడ్డలమే. కానీ ఆ రాజు ఎలా ఉన్నాడు? ఆయనకి ఏమీ లోటు లేదు. పరలోక వైభవంతో నిండిన దేవుడు నీ కోసం నా కోసం తగ్గించుకుని ఈ లోకానికి వచ్చారు. ఆయన పుట్టుక ఒక సాధారణం, ఆయన జీవించిన విధానం ఒక సాధారణం. కానీ నీ కోసం నా కోసం ఆయన ఎంత తగ్గించుకున్నారు, దీనుడయ్యాడు. మరి మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో తగ్గింపు స్వభావం కలిగి జీవించగలుగుతున్నామా? నిజమైన దీనత్వం కలిగి ఈ లోకంలో జీవిస్తే ఆయనతో పాటు యుగయుగాలు జీవించగలిగే ఆ ఆధిక్యతను ఆయన మనకు అనుగ్రహిస్తారు. మరి ఆ పరలోక రాజ్యాన్ని స్వంతం చేసుకుందామా? మే గాడ్ బ్లెస్ యూ.